నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమాలు ఎన్నుకోవడంలో తనదైన టేస్ట్ ఉన్న నటి. స్క్రిప్ట్ లో ఆమెకు నటనకు స్కోప్ ఉంటుందా, స్టోరీ బాగుందా అనే విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండే ఆమె ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా భోలా శంకర్ కి కూడా మర్యాదపూర్వకంగా తిరస్కరించిందంటే పాత్రల పట్ల ఆమె శ్రద్ధ ఎంత ఉందో చెప్పకనే చెప్తోంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాల్లో కొన్ని పరాజయాన్ని చూశాయి గాని సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పై ఎప్పుడూ కూడా విమర్శలు రావడం లేదు. అదే ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు తెచ్చిపెట్టింది. సాయి పల్లవి హిందీ డెబ్యూ ఏకంగా రామాయణం సినిమా ద్వారా చేస్తోంది. సీతామాతగా ఆల్రెడీ తన పోస్టర్ చూసిన నెటిజన్స్ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెట్టుకున్నారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపిస్తారట. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఆమె నటించిన మరో హిందీ సినిమా ఏక్ దిన్ కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో హీరోగా ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించాడు. ఇప్పటికే జునైద్ డెబ్యూ సినిమా మహారాజా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. తర్వాత లవ్ టుడే రీమేక్ గా వచ్చిన లవ్ యాపాలో కూడా నటించాడు. కానీ ఈ రెండు భారీ ఫెయిల్యూర్స్ కేవలం సినిమాలే కాకుండా జునైద్ నటనపై కూడా ప్రేక్షకులు విమర్శకులు పెద్దగా మెచ్చుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో ఏక్ దిన్ సినిమాపై గట్టి అంచనాలు లేవు. కానీ ఇందులో సాయి పల్లవి ఉండడమే సినిమాకి ఒక స్పెషల్ ఎలిమెంట్. దాంతో ఇప్పుడు ఈ సినిమా విజయభారం అంతా కూడా సాయి పల్లవి పైనే పడింది. ఇక ఆమె ఈ సినిమా సైన్ చేస్తే అందులో ఖచ్చితంగా మంచి కథ, ఆ ప్రాజెక్ట్ లో మంచి స్టోరీ ఉంటుందన్న నమ్మకం ఉంది. అందుకే జునైద్ కు ఉన్న బ్యాంకింగ్ కి మించిన స్థాయిలో ఈ సినిమాలో సాయి పల్లవే అసలు హీరో అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయి పల్లవి హిందీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. కానీ ఇప్పటి వరకు ఆమె ఎన్నుకున్న సినిమాలు, తెరపై చూపించిన అభినయం చూస్తే ఏక్ దిన్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని కూడా అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.